నమస్కారం, నేను మీ జాహ్నవి. మన దైనందిన జీవితంలో మనం ఆధ్యాత్మికతలో భాగంగా జాతకం చాలా ఇంపార్టెంట్ ఇస్తాం కదా. మన జాతకానికి ఒక్కసారి జాతక పరిశీలన చేసుకోవాలని దీనికి అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి జ్యోతిష్య శాస్త్రం అయితే న్యూమరాలజీ ప్రకారం కొంతమంది చూసుకుంటే తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా. ఆ తాళపత్ర గ్రంథాలలో ద్వారా చక్కగా మన జాతకం ఎలా ఉంది, మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని పరిహరించుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. సో మీ అందరికీ ఆల్రెడీ సబ్జెక్ట్ అర్థమైపోయినట్టుందిగా. అదే ఈరోజు తాళపత్ర గ్రంథాల ద్వారా మన యొక్క సమస్యల్ని ఎలా తెలుసుకోవచ్చు, వాటికి ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం తమిళనాడు నుంచి వచ్చేసారు ఎల్ రమేష్ గురూజీ శిష్యులు వెంకటేష్ గారు. సో ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. లాస్ట్ టైం మీరు తాళపత్ర గ్రంథాల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియో చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఈ తాళపత్ర గ్రంథాల ద్వారా ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నా, మా కెమెరామెన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మా యొక్క జాతకం కూడా ఒక్కసారి చూసుకోవాలి అని. సో అప్పుడు మీరు చెప్పారు ప్రతి ఒక్కళ్ళది ఖచ్చితంగా ఉంటుంది తాళపత్ర గ్రంథాలలో అని. సో ఒకవేళ పర్సనల్గా రావాలన్నా, మేము చూసుకోవాలన్నా ఎలా చూసుకోవచ్చు అంటారు? ఇంకొకటి నాడీ జ్యోతిష్యము అంటాం కదా. అసలు నాడీ జ్యోతిష్యము అంటే ఏంటి? నాడీ పట్టుకొని చూసి చెప్తారా? దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లేదండి, నాడి జ్యోతిషం అంటే తమిళనాడులో వైదీశ్వరం కోవిలో ఇది చాలా ఫేమస్ అండి. మా తాత ముప్పాట కాలం నుంచి ఇది చేస్తున్నారండి. నాడి జ్యోతిషం అంటే ఎట్లా అంటే అందరూ అనుకుంటారండి నాడి ఇట్లా పట్టుకొని చెప్తారు, అట్లా కాదండి. నాడి జ్యోతిషం కదా ఒక నిమిషం అండి. నిమిషంలో 60 సెకండ్ ఉందండి. ఈ నిమిషం అండి, నాడి అనే నిమిషం. అంత నిమిషంలో ప్రపంచంలో చాలా మంది మనుషులు పుట్టుతున్నారండి. దానికి పేరు నాడి జ్యోతిషం అని చెప్తారు. కొంతమంది నాడి ఇట్లా పట్టుకుని చెప్తారంటారంటే అది కాదండి. నాడి ఇంకది నిమిషాల ప్రకారం ఈ భూలోకంలో ఎంతమంది మనుషులు పుడుతున్నారు కదా, దాని ప్రకారం తమిళ నాడి జ్యోతిషం చెప్తారండి. ఫేమస్ ఇది తమిళనాడులో. ఇది తాత ముప్పాట కాలం నుంచి చేస్తున్నారండి ఇది తమిళనాడులో. ఇది అంటే ఇది తాళపత్ర గ్రంథ ప్రకారమే చెప్తారండి. ఇది ఇప్పుడు మామూలుగా గ్రహాలు పట్టి చెప్పకూడదు కాదు. ఒక మనిషి వేలుముద్ర అనేది ఇవ్వాలండి. అబ్బాయి అంటే రైట్ వేలుముద్ర, అమ్మాయి అంటే లెఫ్ట్ వేలుముద్ర ఇవ్వాలండి. ఈ వేలుముద్ర ప్రకారమే దాంట్లో తాళపత్ర గ్రంథంలో ఒక్కొక్క మనిషి గురించి దాంట్లో రాసి పెట్టి ఉన్నారండి. ఇది ఇది అందరికీ దొరకదండి. నాది కూడా చూసి తీసుకొచ్చారండి. మీకు ప్రార్థన ఉండాలండి. మీరు ఈ రోజు వేలుముద్ర ఇచ్చినారనుకోండి, మా దగ్గర తాళపత్ర గ్రంథం ఉన్నదనుకోండి, ఈ రోజే మీకు మొత్తం చెప్పేస్తారు దాంట్లో. ఇమీడియట్ గా చెప్పేస్తారు. అవునండి, దొరికిందంటే మీ బయోడేటా మొత్తం వచ్చేస్తుంది. ప్రస్తుతం మీరు ఎలా ఉంటారు, నెక్స్ట్ ఎలా ఉండబోతున్నారు, మీ క్యారియర్ ఏంటి, మొత్తం తాళపత్ర గ్రంథంలో మగరిషులు ఒక్కొక్క మనిషి గురించి శాస్త్రంగా వివరంగా రాసి పెట్టి ఉన్నారు. ఇది కొంతమంది చాలా మంది తమిళనాడుకి వస్తారండి. ఇది హెడ్ ఆఫీస్ తమిళనాడులో ఉన్నదండి. మా గురూజీ ఎల్ రమేష్ ఆశీర్వాద ప్రకారం ఇది మా పారంపర్యంగా మేము చేస్తున్నాం. అయితే ఈ రోజు నా వేలిముద్ర తీసుకెళ్లి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా జాతకం మొత్తం తీసుకురండి, మనం చెప్పేద్దాం. అంటే ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు, సో డెఫినెట్ గా బాగుంటుంది కదా. ఓకే, అయితే దీన్ని ఎలా చదవాలి? ప్రతి ఒక్కళ్ళ జాతకం ఖచ్చితంగా ఉంటుందంటారా? చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి ఏమీ ఉండవు కదా. అవునండి, ఇది కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకట్లేదండి. ఎందుకంటే ఇది కొన్ని సమయం కాలం కావాలండి. ఈ తాళపత్ర గ్రంథం దొరకాలంటే తదుకునే సమయం కావాలి. ఎంత సమయం అంటే చెప్పలేదండి. 1 month పడవచ్చు, 1 వారం పడవచ్చు, ఇలా ఒక 1 year పడవచ్చు. ఎప్పుడు ఆ దేవుడు వాళ్ళకి ప్రార్థన చేస్తున్నారో అది అప్పుడే దొరుకుతుంది. ఎందుకంటే నా చేతిలో ఏం లేదు, మీ చేతిలో ఏం లేదు. శివనుడి ఆశీర్వాదము, గురువు ఆశీర్వాదము పరిపూర్ణంగా దీనికి ఉండాలండి. అప్పుడే ఇది తాళపత్ర గ్రంథం పరిపూర్ణంగా దొరుకుతుందండి. వచ్చిన వరకు అందరికీ దొరుకుతుంది గ్యారెంటీ లేదు. అయితే ఒకవేళ మనకు సంబంధించిన ఇలాంటి తాళపత్ర గ్రంథాలు దొరికినట్లయితే దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? అంటే మన పాస్ట్ కూడా ఉంటుందా, ప్రెసెంట్ ఫ్యూచర్ మాత్రమే ఉంటుంది? అంటే పాస్ట్ కూడా ఉంటుందండి. పోయిన జన్మత్తులో ఎక్కడ పుట్టారని చెప్తారండి. అవునండి, పోయిన జన్మత్తులు ఎక్కడ పుట్టినారు, ఈ జన్మత్తుల దానికి దీనికి సంబంధం ఏంటి, పోయిన జన్మత్తుకి ఈ జన్మత్తుకు సంబంధం ఏంటి చెప్తారు. ఈ జన్మత్తుల ప్రస్తుతం ఈ క్యారియర్ ఎలా ఉంటుందని మొత్తం చెప్తారండి. ఈ జన్మలో ఆల్రెడీ గడిచిపోయిన కాలం ఉంటుంది కదా. అవునండి, ఆ కాలానికి సంబంధించి కూడా దీంట్లో ఉంటుందంట. ఉంటుందండి. దేవుడు ఆశీర్వాద ప్రకారం దాంట్లో జరిగిన విషయం కదండి. కొంతమందికి జరిగిన విషయం దేవుడు రాసిపెట్టి ఉంటారు, కొంతమంది జరగబోయేది గురించి రాసిపెట్టి. అయితే ఇది పలానా వాళ్ళదే అనేది మనం ఖచ్చితంగా ఎలా తెలుసుకోవచ్చు? వాళ్ళు వేలుముద్ర ప్రకారం, వేలిముద్ర ప్రకారం ఇది తీస్తాం. అవునండి, ఇది నాదే అనడానికి గ్యారంటీలు. ఒక్కొక్క వేలుముద్రకి ఒక్కొక్క పేరు ఉన్నదండి. మీరు వేలుముద్ర ఇచ్చిన తర్వాత మీ వేలుముద్రకి కొంచెం పేరు ఉన్నదండి. అప్పుడు వేలుముద్ర 108 రకం ఉందండి.
అప్ప అందులో కొన్ని జీతాలు ఉంది, కొన్ని చిక్కులు కూడా ఉండదండి. దాని అంశ ప్రకారమే ఇదే దాంట్లో ఉన్న గ్రంథాలు మీకు తీసుకొచ్చి చెప్తారు. ఆ శాస్త్రం మీరు ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి ఆ నాలెడ్జ్ మీకు కంపల్సరీ. అవునండి, ఇది வந்து మా కుల విరుద్ధిగా చేస్తున్నామండి. ఇది చిన్న వయసులో నేర్చుకోవాలండి, అందరికి రాదు. ఇది అందరికి వంశ ప్రాబర అంటే తాత ముప్పాటగాళ్ళ నుంచి చేసుకోవాలండి, వంశ బరాబరిగా చేసుకోవాలి. ఇది అంటే ఇది ఎవరంటే వాళ్ళు నేర్చుకుంటే వస్తుందంటారు. ఇప్పుడు నేను నేర్చుకోవాలి శాస్త్రం అంటే నేర్చుకోగలనంటారు. అంటే మాక్సిమం అది శివునుడి ఆశీర్వాదం మీకు ఉండాలి. మీకు శాస్త్రం చదవడానికి యోగం ఉంది, చెప్పడానికి భాగ్యం ఉంది, అంటే గురువు అనుగ్రహం మీకు ఉండాలి. అప్పుడే దీని గురించి మీకు అంత యోగం వస్తుంది. అసలు ఇది పట్టుకోవాలన్నా కూడా యోగం ఉండాలి. అవునండి, పట్టుకోవాలంటే మీ చేతిలో ఉన్నది తాళపత్రం పట్టుకోవాలంటే యోగం ఉండాలండి. అంతే. మామూలుగా అయితే మీరే చూసి చెప్పేస్తూ ఉంటారు. అవునండి. వాళ్ళకి ఇస్తారా హ్యాండ్ కి? లేదండి. ఇది வந்து మాకు లైబ్రరీ ఉందండి. వైదీశ్వరం కోవిల్లో మాకు లైబ్రరీ ఉంది. ఒకరు మనిషికి దొరికిన తర్వాత ఈ తాళపత్ర గ్రంథం తర్వాత మా ఆశ్రమంతో మేము ఇచ్చేసేయాలండి. మీ ఆశ్రమంతో ఇచ్చేసేయాలి. తమిళనాడులో ఉంది ఇది. అక్కడే లైబ్రరీ నుంచి మాకు ఇస్తారు. ఒక మనిషిది మీరు తీసి చదివిన తర్వాత ఆశ్రమంతో ఇచ్చేసేయాలి. మళ్ళీ తర్వాత ఆ మనిషికి కావాలి అంటే మళ్ళీ చూసుకోవచ్చు అంటారా? కష్టం అండి, ఒకసారి చూసుకోవాలి. ఒక్కటేసారి జీవితం మొత్తం మీద. నాడి రకరకాల నాడి ఉందండి. శివనాడి ఉంది, అగస్త నాడి ఉంది. ఇట్లా మన దగ్గర అగస్త నాడి, శివనాడి 18 నాడి ఉందండి. అప్ప దాంట్లో రకరకాల తాళపత్ర కింద రాసి పెట్టి ఉంటారు. ఒక నాడిలో దొరకదు లేదా ఇంకొక నాడిలో దొరుకుతుందండి. అయితే కేవలం తమిళనాడులోనే ఈ తాళపత్ర గ్రంథాలకు సంబంధించి నిక్షిప్తంగా ఉన్నాయంటారా? అవునండి, తమిళనాడులో చిదంబరం పక్కన మయిలాడుదుறை డిస్టిక్ లో వైదీశ్వరం కోవిల్ங்கிறது మా పూర్వీకం అండి. అక్కడ తాళపత్ర గ్రంథంங்கிறது మనకు ఉన్నది. இந்த వైదీశ్వరం కోవిల్లో చాలా ఇంకా ఫేమస్ అయిన విషయాలు చాలా ఉన్నదండి. ఇంకేమున్నాయి అక్కడ? ఏముందంటే అక్కడ పురాణ కాలంలో చాలా మందికి వ్యాధులు వచ్చిందండి. పాత కాలంలో చాలా మందికి వ్యాధి వచ్చి అనారోగ్యాలు వచ్చిందండి. చాలా మందికి మందులు దొరకలేకుండా ఈ ప్రపంచంలో దేవుడి నమస్కారం చేసినారండి. అక్కడ వైద్యనాథ స్వామి వైద్యం చేయడానికి శివుడు భగవాన్ అక్కడ పుట్టారండి. తానికి శిష్యుడిగా అక్కడ ధన్వంతరి మహర్షి గారు వైద్య మందులు రెడీ చేసి ఇవ్వడానికి ధన్వంతరి మంత్రి గారే అక్కడ స్వయంగా ఉన్నారండి. అది కాకుండా అక్కడ అంగారుడు ఉన్నారండి, గుజ్జుడు ఉన్నారు. ఇప్పుడు మంగళ దోషం, కుజా దోషం చెప్తారండి. చాలా మందికి దాని వల్ల పెళ్లి కాకుండా పోవడం, ఇబ్బంది జరగడం, కుటుంబ లైఫ్ బాగాలేకుండా పోవడం, ఇటువంటి సంకటాలు ఏర్పడుతుంది. అంత అంగారుడు స్పెసిఫిక్ గా ఉన్నది వల్ల అక్కడ చాలా మంది అంత అంగారుడు నమస్కారం చేసుకుంటారండి, గుజుడ నమస్కారం చేసుకుంటారు. అది ఒక ఫేమస్ అండి వైద్యశ్వరం. అయితే డైరెక్ట్ గా అక్కడికి వచ్చి కూడా మనం పరిశీలన చేసుకోవచ్చు అంటారా మా జాతకాన్ని? తెలుసుకోవచ్చు అండి, డైరెక్ట్ గా వచ్చినా కూడా తెలుసుకోవచ్చు. కాంటాక్ట్ అవ్వాలంటే అంటే దీనికి సంబంధించి మీరేనా ఇంకా చాలా మంది కూడా? ఇది మా ఫేమస్ గా మేము చేస్తున్నామండి. ఇది ఎట్లా అంటే మా పారంపర్యంగా చేస్తున్నాం. అంటే అందరూ ఉన్నారండి. మేము ఎట్లా చేస్తున్నాం అంటే తాత ముప్పాటగాళ్ళని వచ్చి గురుజీ ఎల్ రమేష్ స్వామి ఆశీర్వాద ప్రకారం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, ప్రతి ఒక్కరికి ఇష్టం. కానీ నిజంగా చెప్పే వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు ఈ రోజుల్లో. సో నిజంగా మీరు ఎంత ఫేమస్, ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చాలా మంది కాంటాక్ట్ అయి ఉన్నారు కాబట్టి తెలిసిపోతుంది. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే దాంట్లో నంబర్ ఉందండి, నెంబర్ ఇస్తారు. అది కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ తీసుకొచ్చి మీరు రావచ్చు. డెఫినెట్ గా, ఎందుకంటే చాలా మంది వెయిటింగ్. అండ్ దాంతో పాటు మీరు చెప్పారుగా చాలా మంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, కుజ రాహుగ్రస్త దోషాలకి అన్ని అంటే మెయిన్ గా కుజ దోషం అండి. అంగారుడు ఉన్నారండి. మెయిన్ గా కుజ దోషానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి చక్కగా ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్తే ఆ ఆలయాన్ని దర్శించుకుని ఒకసారి ఆ జాతక పరిశీలన చేసుకుని రెమెడీస్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నాకు తెలిసి చాలా మంది ఆ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో అందరూ కూడా కాంటాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారండి. అండ్ మంచి విషయ పరిజ్ఞానం మా అందరికి అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఎస్, చూసారు కదండి, మరి చాలా మంది కుజగ్రహ దోషంతో బాధపడుతున్న వాళ్ళకి కానీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కానీ, మరి ఒక ఆలయ దర్శనము అనగానే చక్కటి ఆలయ దర్శనం చెప్పేశారు కదా, ఆ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుని జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుని ఈ తాళపత్ర గ్రంథాల ద్వారా ఎలాంటి రెమెడీస్ మనం తీసుకుంటే మరింత ఆనందంగా ఉంటామనేది తెలుసుకుంటే బాగుంటుందిగా. మరి వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి సంప్రదించగలరు. నమస్కారం.